అయ్యో నా బిడ్డలు నా యొద్దకు వచ్చి ఉన్నారు, అయ్యో నన్ను ప్రాధేయపడుతున్నారు, అయ్యో నేను పాపిలను నొచ్చుకుంటున్నారు నా సన్నిధిలో, అటువంటి బిడ్డలకి నేను న్యాయం తీర్చాలి కదా అని ప్రభువంట కనిపెడుతూ ఉన్నాడంట. ఎవరైతే నా యొద్దకు వస్తారు, ఎవరైతే కన్నీరు కాస్తారు, ఎవరైతే తన హృదయాలను చింపుకుంటారు, అంటే మన వస్త్రాలను కాకంటే మన హృదయాలను చింపుకోవాలంటండి, నలగొట్టుకోవాలంటండి హృదయాలను. ఆ హృదయం ఎప్పుడు నలగొట్టబడుతుంది అంటే మనకి కష్టం వచ్చినప్పుడు, మనకి కష్టం కలిగినప్పుడు మన హృదయం ఎంత వేదన కలుగుతుంది కదండి. మనం తట్టుకోలేని కన్నీరు కారుస్తూ ఉంటాం, మనం తట్టుకోలేని వేదన పడుతూ ఉంటాం. కానీ అటువంటి కన్నీరు ప్రభు సన్నిధిలో వినిపిస్తున్నామా లేదా? ప్రభు సన్నిధిలో మనం అటువంటి కన్నీళ్లు విడుస్తున్నామా లేదా అంటే మరి ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే మీరు కన్నీరు కార్చి నా సన్నిధిలో మరి ప్రభు నేను పాపినని మీరు ఒప్పుకుంటారో అప్పుడు నాకున్న కోపమంతా నేను తీసేసుకుని శాంతమూర్తిగా అత్యంత కృపగలవాడుగా మరి నేను చేయాలనుకున్న కీడును చేయక పశ్చాత్తాపము కలిగి మీ యందు కనికరము కలిగి నేను మీ కొరకు మీరు నా కొరకు అంగలాస్తున్నారు కాబట్టి మీకు చేయవలసినది నేను మేలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చూడండి, మరి 14 వచనంలో ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినం వచ్చినాయి. మరి ఇక్కడ అంటున్నాడు, ఉపవాస దినాన్ని మరి ప్రతిష్ఠిస్తున్నారా? మీరు ఉపవాస దినాన్ని ఏర్పాటు చేస్తున్నారా లేదా? మరి ఇటువంటి ఉపవాస దినాన్ని ఏర్పాటు చేయండి, యెహోవాను బతిమాలుకోండి. మరి మనం ఉపవాసం ఉంటున్నామో లేదో దేవునికి తెలుసు కదండి. మన హృదయాంతరంగంలో ఏ ఆలోచనతో ప్రభు సన్నిధికి వస్తున్నామో దేవునికి తెలుసు కదండి. మనుషులు మెప్పించవలేను కాదు కానీ రహస్యమందు చూస్తున్న దేవునికి మహిమ కలగాలి, ఆయనకి వల్లే మనం మెప్పు పొందాలంట. మరి అటువంటి ఇదిలో దేవుడు అంటున్నాడు, మీరు ఉపవాసం ఉంటున్నారా? మరి ఉపవాసం ఉండి వ్రత దినాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారా లేదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. అంటే పెద్దలేమి చిన్నలేమి మరి స్తన్యపానము చేయని పిల్లలు, అంటే పాలు తాగి పిల్లలు కూడా యెహోవా మందిరానికి తీసుకురండి అంటున్నాడు. మరి మీరందరూ కూడా ఉపవాసంతో మరి కన్నీరు కార్చండి. అప్పుడే మరి ఆయనకున్న కోపమంతా తీసివేసుకుని మన ప్రభు కలిగి దేవుడు అంట మనకి చేయాలనుకున్న కీడు చేయక ఆయన తప్పించి మనకి మేలు చేయడానికి ఆయన చేతులు చాపుతూ ఉంటాడంట. మరి ఆహా, యెహోవా దినం వచ్చినాయి అంటే అది ఎంత భయంకరమైన దినం కదండి. మనమైతే అనుకుంటూ ఉంటాం, అయ్యో అనేకమైన ప్రాప్తులు చెప్తున్నారు, అనేకమైన దైవజనులు చెప్తున్నారు, ఇలాగే దినాలు గడిచిపోతూ ఉన్నాయి, కానీ ప్రభు రాకడ మాత్రం రావట్లేదు. ఇదంతే, ఇలాగే చెప్తూ ఉంటారేమో, మనం ఇలాగే వింటూ మర్చిపోదామని అనుకుంటూ ఉంటారు. కానీ అది ప్రభు దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలుసండి, తెలియదు. దొంగ వల్లే వస్తుందంట. మరి దొంగ వచ్చినప్పుడు మనం ఏ రీతిగా మరి దొంగ వస్తాడని మనం తెలుస్తుందా? తెలియదు. తెలియకోకుండా దొంగ వస్తాడు. కానీ దొంగ వస్తాడని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్త పడతాం. మరి అలాగే ప్రభు దినము ఇదిగో రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఈ రాత్రి వస్తుందని ఎవరైనా దైవజనులు చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? నిజంగా దేవుడు వచ్చేస్తాడే మీ రాత్రి, మనం సిద్ధపాటు కలిగి ఉందాం, ఇప్పుడే మారు మనసు పొందేదాం, ఇప్పుడే రక్షణ పొందేదాం, ఈ రాత్రే రక్షణ పొందేసి ప్రభు నన్ను క్షమించని అడిగితే ప్రభువు నన్ను క్షమించేస్తాడని చాలా మంది తలంటారు కదండి. లోకంలో చాలా మంది కూడా ఇదే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే ప్రభు చెప్పే వస్తాడు. చెప్పే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయాను, మన ఆహారము నాశనమాయను. మరి ఎవరైతే దేవుని నమ్మకుండా ఉంటారో మరి అదంట మరి శీఘ్రంగా వచ్చేస్తుందంట దేవుని రాకడ. అప్పుడు మరి మనం అందరం కూడా ఏమైపోతాం? మరి మన విశ్వాసం సరిపోతుందంటారా? సరిపోదు. మన భక్తి సరిపోతుందా? సరిపోదు. కానీ ఆ దినం వచ్చినప్పుడు అంట, అయ్యో ప్రభా, నేను ప్రతి వారం నీ మందిరానికి వచ్చాను, ప్రతి వారం నేను ఉపవాసం ఉన్నాను, ప్రతి వారం నా దైవజనం చెప్పే మాటలు నేను విన్నాను, కానీ ఇప్పుడైతే నేను ఒకవేళ నిర్లక్ష్యం ఉన్నాను ప్రభు, నన్ను క్షమించంటే దేవుడు క్షమిస్తాడా? క్షమించడండి. ఒక్క మాట కూడా దేవుడు క్షమించడం మనల్ని. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆయన రాకనంత వరకు కూడా మొదటి నుంచి మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలనుకుంటామో అదే సిద్ధపాటు దేవుని రాక పర్యంతం కూడా అదే సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. మనకి ఉపవాసం కొరకు చాలా ఉన్నాయి బైబిల్ మన జీవగ్రంథంలో, కానీ మనం అన్ని చూడాలంటే చాలా సమయం పట్టేస్తుంది. కాబట్టి కొన్ని మాటలు నేను చెప్పడానికి
చదవడానికి ఇష్టపడుతున్నాను. 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. సరిపోతుంది. మరి ఇక్కడ అంటున్నాడు, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవచ్చు. మనం ఎప్పుడైనా ఒక సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉంటాము. చాలా మంది కదండి, ఒకవేళ ఉన్నవారు చాలా మంది ఉంటారు ప్రతి వారం. ఒక్కొక్కరు సంవత్సరానికి ఒకసారి ఒక ఉండాలి అని ఒక ఆచారపూర్వకం లేదా అలవాటు పూర్వకంగా ఉండొచ్చు. కానీ అటువంటి వారంట ఒక్క దినం ఉపవాసం ఉండే పొరుగు శోధిస్తూ ఉంటారంట. మనం కాదులండి, చాలా మంది ఉంటారు. మనమని అనుకోవద్దు అన్నది వాక్యపూర్వకంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్యపెట్టవు అని అంటారంట. మరి అటువంటి ఉపవాసం ఉన్నప్పుడు అయ్యో మనం చేసే క్రియలు ఎలా ఉన్నాయి. మనం ఉపవాసం ఉంటే ఉపవాసం అయితే ఉంటున్నాము, మనం ఒక పూట ఆహారం తినకుండా ఉండగలుగుతున్నాం. కానీ ఆ దినము మన ఆ సమయం దేవుడికి ఇస్తున్నామా? ఆ సమయము మనం ఉపవాసం ఉండే సమయము దేవుని మందిరంలోకి వచ్చి మనం ప్రార్థిస్తున్నామా? దేవుని మందిరంలో మనము మన అంగలార్చి విద్య చేస్తున్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలంట. మరి అలాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం తినే ఆహారము మరి ఇతరులకి పెడుతున్నాం. ఆ పూట ఆహారం మనం ఆ రోజు ఉపవాసం ఉంటున్నాం కదండి, ఆ ఉపవాసం ఉన్న భోజనము మరి ఇతరులకి మరి అది పెడుతున్నామా లేదా, లేకపోతే అది కూడా మనం భుజించే వారిగా ఉంటున్నామా? మరి ఇటువంటి క్రియలన్నీ కూడా మనం కనుగొనాలంటండి. మనం ఉపవాసం చేస్తే సరిపోదు, కానీ మనం ఉపవాసం చేసినప్పుడంట మనం ఉపవాసం చేసే దినము మనం ఏదైతే తింటామో ఆహారం అది తీసుకెళ్ళి ఇతరులకి పెట్టేవారుగా మనం ఉండాలంట. అలాగే మరి ఇక్కడ మీ పరివారం చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు. మరి ఇక్కడ అంటున్నాడు మీ పనివారి చేత కఠినమైన పనులు చేయిస్తున్నాడు. మనం ఉపవాసం ఉంటాం సరే, కానీ మన ఇంట్లో పనిచేసే వారికి కానీ లేకపోతే మన చేలలో పొలాల్లో పనిచేసే వారికి మనం కఠినాత్మంగా చూస్తూ ఉంటాం, కఠినమైన పనులు చెప్తూ ఉంటాం, లేకపోతే వారు చేసిన కష్టానికి తగిన జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాం. అటువంటిది మనం చేసే ఉపవాసం దేవుడు వింటాడా? వినడు. కానీ మరి అంటున్నాడు మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మన ఉపవాసం ఉన్నప్పుడు మన ముఖాలు ఎలా ఉంటాయంటే వికారం అయిపోతూ ఉంటాయి. అవి ఎన్నో 10 రోజులు ఉపవాసం చేసినట్లుగా మన ముఖాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ అటువంటి ఉపవాసం గుద్దులాడుతూ ఏంటి అంటే కష్టముగా నేను ఉండాలి అన్నట్టుగా కష్టముగా ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టమైంది కాదంటండి. మరి మీ కంట ద్వారా పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినబట్టిదేనా? ఇక్కడ అంటున్నాడు మీ కంట ద్వారా పరమునకు వినబడినట్లుగా మీరు ప్రార్థిస్తున్నారా లేదా? అంటే మనం ఉపవాసం ఉంటున్నాం లేదు, సరిపోతుంది, మనకి అంత అవసరం లేదు, ప్రార్థన అంత అవసరం లేదు, మనం చేసే క్రియలు మనం అనవసరం లేదు, కానీ ఉపవాసం ఉంటే సరిపోతుంది, నా దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చేస్తాడు అనుకుంటాం. కానీ దేవుడి క్రియలు అలా కాదు. కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడంట దేవుడు ఇక్కడ చెప్పిన ప్రతీది క్రియ మనలో ఉండాలంట. ప్రతి వాగ్దానం మనం చెయ్యాలి. ఇక్కడ ఏదైతే రాయబడిందో ఈ యొక్క 58వ అధ్యాయం అంతా మనం ఈ యొక్క ఉపవాసం కొరకు రాయబడింది. మరి అవన్నీ మనం ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకుంటే రక్త సంబంధికి ముఖం తప్పింపుకుంటాయి, దిక్కుమాల పేదలను నీట చేర్చుకుంటాయి, వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటాయో ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మరి దేవుడు అంటున్నాడు మీరు చేసే ఉపవాసము ఏ విధంగా మీరు చేస్తున్నారు అంటే మరి నేను రాయబడిన అన్ని కూడా మీరు గ్రహించి ఉపవాసం చేయండి. అప్పుడు మీరు తినవలసిన ఆహారం ఇతరులకి పెట్టండి, ఆకలి గురిన వారికి ఆహారం పెట్టండి, వస్త్రహీనుడు కనిపించినప్పుడు ఈ వస్త్రం తీసి అతనికి ఇవ్వండి. మరి అటువంటిది మరి దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటాయి అంటే దుర్మార్గులు మరి ఏదైతే బంధకాల్లో ఉంటారో ఆ బంధకాలు విప్పబడడాన్ని ఈ శోధనలన్నీ నేను జయించాలి ప్రభు, నువ్వు ఒకసారి నన్ను కరుణించి ప్రభు అంటే ప్రభు వింటాడా? మనం చేసే క్రియలు మంచిగా లేకపోతే ప్రభు మనం ఎన్ని రోజులు మన పొట్ట మార్చుకున్నా, మనం ఉపవాసం చేస్తున్నా, మన కఠినమైన ఉపవాసం చేస్తున్నా, దేవుని క్రియలు చేయకపోతే దేవుడు ఏమాత్రం కూడా మన క్రియలు లేని విశ్వాసము మృతమని దేవుడంట ముఖం తిప్పుకుంటాడంట, ముఖం చాటు చేసుకుంటాడంట. మనం పిలుస్తున్నప్పుడు నాకెందుకు వారు
వాడుకుంటారనుకుంటాడండి ప్రభు, మొఖాన్ని తిప్పి వేసుకుంటాడంటండి. మరి అలాగే అటువంటి క్రియలు మన లేకపోతే మనం ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ఉపవాస కూడుకులు పెట్టుకున్నా అది దేవుని దృష్టికి వ్యర్థమని మరి దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇక్కడ చూడండి, పని ఆశించిన దానిని ఆకలి కొనవానికి ఇచ్చి శ్రమపడిన వాడిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. మరి ఇక్కడ అంటున్నాడు, చీకటిలో నీ వెలుగు ప్రకాశింపజేస్తుందంట. నీవు అంధకారంలో ఉన్నావా? చీకటి బంధకాలంలో ఉన్నావా? చీకటి అనగా పాపము, పాపంలో నువ్వు కూరుకుపోతున్నావా? అటువంటి శ్రమలో నీవు నాకు ఉపవాసం ఉండు. అటువంటి శ్రమలో నేను ఇచ్చిన ఆజ్ఞలు నెరవేర్చు. నేను నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ నువ్వు నెరవేర్చి నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి తిరిగి నా దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు ఈ కష్టంలో ఉన్నాను, ఈ శోధనలో ఉన్నాను, తీర్చు అన్నప్పుడంట దేవుడు అంటున్నాడు, చీకటిలో నీ వెలుగు ప్రకాశింపజేస్తాను. హృదయాంతరంగం చూస్తూ ఉన్నాడు దేవుడు. మరి దావీదును కూడా పైరూపాన్ని ఎక్కి పెట్టారు మనుషులు కదండి. అందరూ కూడా పైరూపాన్ని చూసి, అయ్యో నీవు యుద్ధం చేస్తావా, నీవు యుద్ధం చేస్తావా, నీ వేపటి వాడు, నీవు బాలుడు, నీవు యుద్ధానికి వీరుడు కాదు, నువ్వు పో అవతలకని తొలివేసిన వారు ఉన్నారు. కానీ దేవునికి ఇష్టమైంది దావీదు కదండి. మరి అన్ని మరి ఎంతో సుందరమైన వారు కనిపించారు, ఎత్తైన వారు ఉన్నారు, బలాఢ్యులు ఉన్నారు ఎదురుగుండా. కానీ వారందరినీ దేవుడు చూసాడా? చూడలేదు. మరి ఎందుకు పనికిరాని గొర్రెలను కాచుకుని దావీదును దేవుడు లక్ష్యం చేశాడంటే, మరి దేవుడు పైరపని చూసాడా? లేదు. అంతరాత్మను చూశాడు, మరి హృదయాంతరంగాన్ని చూశాడు దేవుడు. అలాగే మనలో మనుషులు కూడా చాలా మంది చూసేది ఏంటంటే పైరూపాన్నే చూస్తూ ఉంటారు. మరి వారు భక్తి ఎలా ఉన్నా కానీ వారి యొక్క మాటను మాత్రమే వింటూ ఉంటారు. భక్తి వారు చేసే క్రియలు చాలా మందికి కనిపించవు, కానీ పైకి భక్తి పరులను నటించే వారిని చాలా మంది ప్రేమిస్తూ ఉన్నారు ఈ లోకంలో. కానీ అలాగే దేవుడు, మన దేవుడు అటువంటి వాడు కాదు, కానీ హృదయాంతరంగం చూస్తూ ప్రేమించే దేవుడు మన దేవుడు. ఎవరైతే మరి ఇంకా భక్తిహీనతమైన జీవితం కలిగి ఉంటారు, అటువంటి వారు విడిచిపెట్టబడిన వారు ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటారు? మరి దేవుడు వచ్చినప్పుడు నేను ఎప్పుడు సిద్ధంగానే ఉన్నానని భయం లేకుండా ధైర్యంగా ఉన్నవారు ఎలా ఉంటారని కొన్ని మాటలు నేను వివరించడానికి ఇష్టపడుతున్నాను. మరి ఇక్కడ మనం చూస్తే మరి దేవుని రాకడకంట మరి మొట్టమొదటి మాట ఎవరంటే అవిశ్వాసులు. విడిచిపెట్టేవారు ఎవరంటే అవిశ్వాసులు. ఎందుకంటే భక్తి కలిగి ఉంటున్నాము అని మనం పైకి చెప్పుకుంటూ ఉంటున్నాము, కానీ మనలో ఏమాత్రం కూడా భక్తి లేదు. కానీ అవిశ్వాసం కలిగి ఉంటున్నాము. అవిశ్వాసులుగా ఉంటే దేవుని రాజ్యానికి మనం చేరగలుగుతామా? ఆయన రాకడకు మనం మెత్తబడే గుంపులో మనం చేర్చబడడానికి సిద్ధపాటు కలిగి ఉంటామా? లేదు కదండి. మరి అటువంటి స్థితిలో కాకుండా మరి ఎవరంటే విడిచిపెట్టేవారు ఎవరంటే అవిశ్వాసులు. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. సరిపోతుందండి. మరి ఇక్కడ అంటున్నాడు, ఆయన విశ్వాసం ఉంచి వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుడు నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడేది. మరి ఎవరంటే మరి దేవుని మాట, దేవుడు మనకి వెలుగై ఉన్నాడు కదండి. మరి ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, దేవుడే వాక్యం అయ్యింది. మరి ప్రజలుగా మరి ఉంటున్నారు. దేవుడు అంటున్నాడు, దీనివల్ల నా చేతులు చాపుతూ ఉన్నాను, కానీ మీరు నా చెంతకు రావడానికి ఇష్టపడట్లేదు. మరి నా చేతుల్లోకి మీరు రావడానికి ఏమాత్రం కూడా మరి రాలేకపోతే పరిస్థితుల్లో చీకటిలోనే మీరు ఉంటున్నారు, వెలుగు సంబంధం కాకపోతున్నారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి అటువంటి వెలుగు సంబంధంలో మనం ఉండాలి, కానీ చీకటిలోనే మనం జీవిస్తూ ఉంటే మనం ఎవరు అవిశ్వాసుల్లో జాబితాలో ఉన్నవారిగా మిగిలిపోతూ ఉన్నాం. మరి అలాగే రెండో మాట ఏంటంటే పశ్చాత్తాపం లేనివారు. మరి పశ్చాత్తాపం లేనివారంటే మరి పశ్చాత్తాపం అంటే కన్నీరు కార్చాలంట. మన దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం ప్రార్థించినప్పుడు కన్నీరు రావాలంటండి. హృదయపూర్వకంగా కన్నీరు కార్చాలి, హృదయాంతరంగంలో నుండి కన్నీరు కార్చాలి. అయ్యో మనకి బాధ వస్తుంది, శ్రమలు వస్తున్నాయి, అయ్యో నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, మరి నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నాలో మార్పు లేదు, నా భర్త నేను మార్చుకోలేకపోతున్నాను, లేకపోతే నా భర్త మారడు నేను మారలేకపోతున్నాను.
లేదా అని ఇక్కడ పశ్చాత్తాపం లేకుండా ప్రార్థిస్తున్నారంట. పశ్చాత్తాపం లేకుండా ఉంటున్నారంట. దేవుని మాటలు వింటున్నారు, దేవుని కొరకు వింటున్నారు, అయినప్పటికీ వీరిలో పశ్చాత్తాపం లేకపోతుందంట. అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మంటి గుండంలో పాల్పొందుదురు. సరిపోతుంది. మరి ఇక్కడ అంటున్నాడు పిరుగువారు అవిశ్వాసులు. మరి పిరుగువారు ఎవరంటే ప్రతి దానికి భయము కలిగి, అయ్యో ఇది చూస్తే భయం, అది చూస్తే భయం. మరి వారిలో భక్తి జీవితం ఉంటుందా? ఉండదు. మరి అటువంటి పిరిగి వారును అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే దేవుని నామాన్ని ఎరగినటువంటి వారు, ఎరిగి కూడా తెలియకోకుండా తిరుగుతూ ఉన్నవారు. మరి అవిశ్వాసులు దేవుని వాక్యం ఉంటారు, కానీ దానిని మనసును పెట్టుకోకుండా ఉంటున్న వారు ఎవరంటే అవిశ్వాసులు. మరి అవిశ్వాసులను, పిరికివారును, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకముల మండు గుండంలో పారిపోతుదురు. ఇదే రెండవ మరణం. మరి వీరందరికీ కూడా ఏమీ లేదంటే పశ్చాత్తాపం లేదు. దేవుని మందిరానికి వస్తున్నాం కానీ పశ్చాత్తాపం మనలో లేకపోతుందేమో. మనం ద్వేషిస్తానంటున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు చల్లగానే నన్ను ఉండండి, వెచ్చగానే నేను ఉండండి, నిలువెచ్చని స్థితి మీకు వద్దు అంటున్నాడు. మరి నిలువెచ్చని స్థితిలో ఉంటే మనం ఏమైపోతాం? అటు చెడిపోతాం, ఇటు చెడిపోతాం. మరి భక్తి లేని విశ్వాసం మృతమంటున్నాడు దేవుడు. మరి అటువంటి జీవితం మనకొద్దు. కానీ మరి అటువంటి ఏదో ఒక భక్తి కలిగి ఉంటే తంత్రాలతో ఉండండి, లేకపోతే విశ్వాస జీవితంలో నడుచుకోండి. అప్పుడు దేవుడు ఏదో ప్రతిఫలం మనకి అనుగ్రహిస్తాడు. కానీ అయ్యో నేను ప్రతి వారం వస్తున్నాను కానీ నాకు ఏ మేలు జరగట్లేదు, ఎందుకు దేవుడి మందిరానికి వెళ్తాం? దేవుడి మందిరానికి నేను ఎందుకు వెళ్తాం? నాకు ఏ మేలు జరగట్లేదంటే మనలో ఉన్న ఏమైనా దేవునికి అసహ్య కార్యాలు మనలో ఉన్నాయేమని మనం తెలుసుకోవాలంటాను. మనలో అయ్యో నేను దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నానేమో, అయ్యో దేవునికి అభిష్టమైన కార్యాలు నాలో ఉన్నాయేమో, అందుకే దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వట్లేదు, నా ప్రార్థన దేవుడు వింటలేదని మనం తెలుసుకోవాలంటాను. మరి అటువంటి స్థితిలో మనం ఉంటున్నామా? వారే మరి పశ్చాత్తాపం లేని వారు, మరి ప్రభు సన్నిధిలో కనిపెట్టలేని వారు, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చలేని వారు, అవిశ్వాసులు, పశ్చాత్తాపం లేని వారంట. మరి అటువంటి జీవితము కాకుండా మనము అవిశ్వాసులుగా మిగిలిపోకూడదు. కొనసాగుతున్నవారంట. మూడో మాట, పాపంతో కొనసాగుతున్నవారు. దేవుని మందిరానికి వస్తారు, దేవుడి మాట వింటారు, కానీ వారు ఏమున్నది? పాప క్రియలు విడిచిపెట్టలేని పరిస్థితి, పాపపు అనుభవాలు విడిచిపెట్టలేని పరిస్థితి. ఎందుకంటే మనం దేవుని వాక్యం వింటున్నప్పుడు అయ్యో నా పాపం విడిచిపెడతాను, అయ్యో నన్ను క్షమించు ప్రభువా అని మనం అడుగుతూ ఉంటాం. కానీ మరలా ఆ మామూలు పరిస్థితికి దిగజారిపోతూ ఉంటారు చాలా మంది. మరి అటువంటి భక్తి లేని విశ్వాసము దేవుడికి ఇష్టమైనదా? కాదు. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టాలి. నేను ఉపవాసం ఉండగా నీవెందుకు చూడదు అంటున్నామంట. మనం ఉపవాసం చేసేది భక్తిహీనమైన ఉపవాసం అని మనకు తెలియట్లేదు, కానీ ప్రభు మీద ఎంత వేస్తున్నాం, ప్రభు మీద మరి అపనింద మోపే వారిగా ఉంటున్నాం. మరి అటువంటి జీవితం మనకి, అటువంటి పాపంతో ఉంటే దేవుడికి ఇష్టమా? మరి ఎఫెసీ 2:1 చూడండి. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. సరిపోతుంది. మరి ఇక్కడ అంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మనం ఏ స్థితిలో ఉన్నారు మీరు అంటే మనకు తెలియని పరిస్థితిలో మనం పాపంలో ఉన్నామేమో, దుర్నీతిలో ఉన్నామేమో, మరి ఆ పాప క్రియలు మనలో నింపబడి ఉన్నామేమో. అటువంటి పరిస్థితులనంట దేవుడు అంటున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. మరి క్రీస్తు మన కొరకు వచ్చాడు. మరి ఆయన రక్తము ఆయన రక్తము కాచి ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడే మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము కదండి. మనం పరిశుద్ధులు అయిపోయామా? అయిపోలేదు. ఎందుకంటే ఆయన రక్తము, ఆయన అమూల్యమైన రక్తము దారబోసినప్పుడు మనందరి పాపముల నిమిత్తము ఆయన శిలువ మొరాడు మీద వేలాడుతూ మన కొరకు అనేకమైన శ్రమలు పొంది, హింసలు పొంది, మరి రాళ్లతో కొట్టబడి, మరి మేకులతో మరి కొట్టబడి, మరి సిరివేయబడి ఆయన రక్తపు దారాలుగా కార్చినప్పుడంట ఆ రక్తంలో మనం కడగబడాలని ప్రభు అంట మన కొరకు ఆ రక్తాన్ని, ఆయన పవిత్రమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు. తిరస్కరించిన వారు
క్రీస్తుని తిరస్కరిస్తూ ఉన్నారంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ వచనం చూడండి. మత్తయి సువార్త మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వాడిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. మరి క్రీస్తు మనకి మరి దేవుని వాక్యం ద్వారా మనలో ఉన్నాడు క్రీస్తు కదండి, మన మధ్య ఉన్నాడు. ఆయన మనకి మన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారు ఉంటే దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడతాడంట. కానీ మన పాపములు అడ్డు వచ్చేస్తున్నాయి, మన దుర్నీతి కార్యాలు అడ్డు వచ్చేసి ప్రభువు ప్రత్యక్షత మనం కొనసాగించలేకపోతున్నాం. పాపంలో మనం జీవిస్తున్నాము. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారు ఎండగా దేవుడు మరి ఆయనతో కూడా మనల్ని మరి బ్రతికించాలని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుని మరి రక్షణ ఎలా కలుగుతుంది అంటే, రక్షణ అంటే ఏమిటి, మరి దేవుడు నమ్ముకుంటుంటే రక్షణ, అది ఎలాగ రక్షణ అనేది అంటే మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఇక్కడ అంటున్నాడు, మరి రక్షణ అంటే మరి ఎలా రక్షణ మనం కలిగి ఉండాలి, మన రక్షణ జీవితం కలిగి ఉండాలి. మనం అంటూ రక్షింపబడ్డారా అని అడుగుతారు చాలా మంది. మీరు రక్షణ తీసుకున్నారా, రక్షింపబడ్డారా, దేవునిలో మరి ప్రత్యేకింపబడిన వారుగా మీరు ఉన్నారా అని ఎవరైనా ప్రశ్న వేస్తున్నప్పుడు ఆ రక్షణ అంటే ఏంటి అని మనకు తెలుసా? మనం అంటూ ఉంటాం, అయ్యో బాప్తిసం తీసేసుకున్నాం, మేము రక్షణ పొందిస్తాం అంటాం, మనం కడగబడ్డాము అంటే మరి ప్రభు అంటున్నాడు, అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు అని అంట. ఒక ముసలివాడైన నికోదేము అడుగుతున్నాడు, మరి ఈ రక్షణ ఏమిటి, మరి కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నానని మరి దేవుడు చాలిస్తున్నప్పుడు నికోదేము అడుగుతూ ఉన్నాడు, మరి రక్షణ అంటే ఏంటి, మరి మారు మనసు అంటే ఏంటి అంటే తల్లి గర్భమందు మరల రెండోసారి జన్మిస్తారా, ఎలా జన్మింపగలుగుతారు అని నికోదేము అడుగుతూ ఉన్నాడంట. మరి అప్పుడు దేవుడు అంటున్నాడు, మనుషుడు ఎలాగ జన్మింపగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను. అంటే మారు మనసు రక్షణ అంటే మనము రక్షణ అంటే మరి దేవుని యొక్క నీటి మూలంగాను ఆత్మ మూలంగాను దేవునిలో జన్మించాలంట. మరి ఎలా జన్మిస్తున్నాము అంటే శరీర వయసులో కాదు, కానీ నీకు తెలిసి ఉపాయం తెలిసినప్పుడు నీవుగా రక్షణ పొందుకుంటానన్నప్పుడు అది నీకు తెలుసు, అది యొక్క విశ్వాసం ఏంటి, ఆ యొక్క రక్షణ అంటే ఏమిటి అనేది నీకు తెలుసున్నప్పుడే నేను రక్షణ పొందుకుంటానని నువ్వు అడగలుగుతావు కదండి. మరి నేను ఒకవేళ నేను ఇలా పాపంలో జీవిస్తే దేవుని రాకడ వస్తున్నప్పుడు నేను రక్షణ పొందకపోతే నా పరిస్థితి ఏంటని నువ్వు తెలుసుకుని ఉన్నప్పుడే నీకు భయం కలిగించి నేను రక్షణ పొందుకుంటాను అని నేను చెప్పగలుగుతాను కదండి. మరి అటువంటి పరిస్థితిలో మరి ఇక్కడంటే నీటి మూలంగా అంటే బాప్తిసం మార్పు చెందుతానని నీకు ఒక ఆలోచన కలుగుతుంది, అదే రక్షణ జీవితం. మరి ఆ ప్రభు అంటున్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. మరి ఆత్మ మూలంగా, మరి నీటి మూలంగా జన్మించావు సరే, ఆత్మ మూలంగా అంటే నీ ఆత్మలో నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయి, నీ క్రియలు సరిగ్గా ఉంది, నువ్వు నీటి మూలముగా జన్మించావా, నీ క్రియలను నువ్వు సమాధి చేసావా, అప్పుడు నీ క్రియలన్నీ నీవు సమాధి చేయబడి నీవు నీటి మూలంగా జన్మించితేనే అప్పుడు నీ యొక్క శరీరము పరిశుద్ధపరచబడుతుంది, పవిత్రమైన హృదయం కలిగి నీవు దేవుని ఆరాధించే స్థితిలో నీవు ఉంటావు. అప్పుడే మరి ఇది రక్షణ. మరి అటువంటి రక్షణ నీవు మరి కోరుకున్నప్పుడు నీకు ఇవ్వడానికి మరి ఎటువంటి ఆటంకము కూడా ఎవ్వరు కూడా ఆటంకం
మీరు ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోలేము అని ఏదైనా వేరు ఏదైనా మనిషి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోలేము అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసిన యాస వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండలేము అని జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇక్కడ అంటున్నాడు ఏంటంటే నీతిని పవిత్రతను ఎలా కాపాడుకోవాలి అంటే, మరి ఇక్కడ అంటున్నాడు అందరితో సమానముగాను సమాధానముగాను పరిశుద్ధత కలిగి ఉండుట ప్రయత్నం చేయాలంటండి. దేవుడి బిడ్డలను చెప్పుకుంటే సరిపోదు, కానీ ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి ఉండాలంట. మొట్టమొదటి సంఘాలు ఐక్యత చాలా ప్రాముఖ్యమైనది. మరి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైన దేవుడు మనకి వాక్యాలు చూపిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ మనలో ఏమీ లేదు, సమాధానం ఉండట్లేదండి. మరి హెచ్చుతగ్గులు ఉండకూడదు, మనందరము సమానమే. మరి మనం ఉన్నవారం కాదు, లేనివారం కాదు. దేవుని మందిరంలో ప్రతి ఒక్కరు కూడా ఒకే స్థితిలో ఉండాలి, ఒకే బాటలో నడవాలి.